హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఈ సంక్రాంతికి కోనసీమ జిల్లాల వాళ్ళు కంపల్సరీగా చేసుకొని ఒక పిండి వంటకంతో వచ్చేసాను. అదేంటంటే బెల్లం పాకుండలు. నువ్వులు, గసగసాలు, కొబ్బరి వేసి బెల్లంతో ఇలా పాకుండలు చేసుకుంటే ఇవి 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఈ సంక్రాంతి పండగకి అరిసెలు, పాకుండలు, సున్నుండలు ఇలా సాంప్రదాయ వంటలన్నీ చేసుకుంటాం కదా, అవి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. దానికోసం రాత్రే ఈ బియ్యాన్ని ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి దోసల బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం అయితే బాగా వస్తాయి అన్నమాట. ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుని అందులో ఉన్న వాటర్ అంతా వాడ్చేసి ఇలా పిండిని మిక్సీ పట్టుకుని ఇలా జల్లించుకోవాలి. ఇది తడి పిండితో చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇలా జల్లించిన పిండి ఆరిపోకుండా ఇలా ఒత్తుకుంటూ నొక్కి పక్కన ఉంచుకోవాలి. నేను తక్కువ బియ్యం కనుక మిక్సీలో వేసి చూపించాను. ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లు పట్టించుకోవచ్చు. ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఒక హాఫ్ చెక్కని ఇలా సన్న ముక్కలుగా తరుక్కుని పక్కన ఉంచుకోవాలి. యాలకులు, కొద్దిగా జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్. ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక హాఫ్ స్పూన్ గసగసాలు. ఇందులో కంపల్సరీగా నువ్వులు, గసగసాలు వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి కొబ్బరి ముక్కల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇవి బాగా వేగిన తర్వాత అదే వేడి మీద ఈ గసగసాలు, ఈ నువ్వులు కూడా వేస్తే వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి. 1 కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం లెక్క అన్నమాట. కానీ మనం బియ్యం కొద్దిగా కేజీన్నర నానబెట్టుకోవాలి. ఒక్కొక్కసారి బెల్లం జిగురు ఎక్కువగా ఉంటే పిండి ఎక్కువగా పడుతుంది. అందుకని 3/4 కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం నానబెట్టుకోవాలి కొలతల ప్రకారం. అయితే నేను 2 గ్లాసుల బియ్యం నానబెట్టాను. దానికి 3/4 గ్లాసు బెల్లం వేసి ఇలా పాకం తీసుకున్నాను. ఒక బాండి పెట్టి అందులో బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా పాకం మధ్య మధ్యలో చూసుకుంటూ ఇది ఉండపాకం రావాలి. చూస్తున్నారుగా, ఇలా వాటర్లో వేసి మనం దాన్ని చేత్తో ఇలా ముద్ద చేస్తే ఉండగా అవ్వాలి. అలా ఉండగా అయితే ఇది పాకం కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో వాటర్లో వేసుకుంటూ చెక్ చేసుకుంటూ చేయాలి. చూస్తున్నారుగా, అదిగో అలా చేత్తో ఒత్తితే ఇలా ఉండగా అవ్వాలి. ఈ పాకం వస్తే సరిపోతుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పాకంలో మనం వేయించి ఉంచుకున్న ఈ కొబ్బరి ముక్కలు, నువ్వులు, గసగసాలు, జీడిపప్పు మిశ్రమం వేసి మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకుంటే బాగా కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదే బెల్లం పాకంలో మనం మిక్సీ పట్టుకున్న ఈ వరిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చలివిళ్ళ పాకం పట్టుకోవాలి. ఈ చలివిడి మరీ జోరుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా అయిపోకూడదు. చూస్తున్నారుగా, ఇంకొంచెం పిండి పడుతుంది. ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఇద్దరుంటే ఒకళ్ళు కలుపుతూ ఉండగా ఒకళ్ళు అలా పిండి పోస్తూ ఉంటే బాగా చేసుకోవడానికి వీలవుతుంది. నేను తక్కువ క్వాంటిటీలో మళ్ళీ ఒకరిదాన్నే చేశాను, కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు 2 ఉండాలి. ఇప్పుడు ఇలా బెల్లం అంతా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు చివరిలో కూడా మళ్ళీ ఒక పెద్ద స్పూన్తో ఆయిల్ వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది వేడివేడిగా చేసుకోవాలనే నియమం ఏమీ లేదు. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ చలివిడిని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా బాగా సాఫ్ట్గా అయ్యేలా కలుపుకొని ఇలా ఉండలుగా చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవటమే. ఏదైనా బిజీగా ఉంటే ఈ చలిమిడిని ఇలా ఉంచుకుని మర్నాడు కూడా చేసుకోవచ్చు. చాలామంది నువ్వులు చలిమిడిలో వేయకుండా ఇలా బాల్స్ చేసినప్పుడు ఆ బాల్స్ని నువ్వుల్లో దొల్లించి కూడా చేసుకుంటారు. అలా అయితే నువ్వులు పైకి కనిపిస్తూ ఉంటాయి, కానీ ఎక్కువ ఆయిల్లోకి దిగిపోతాయి అన్నమాట. వేయించేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ కిందకి పోతాయి. అందుకని మేము ఇలా చలివిడిలో వేసి చేసుకుంటాం. చూస్తున్నారుగా, ఇలా రెడీ చేసిన బాల్స్ని హీట్ అయిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్గా అయిపోకూడదు. మీడియంగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఇలా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే లోపల నుంచి వేగి కరకరలాడుతూ చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఇందులో నువ్వులు, బెల్లం, గసాలు, జీడిపప్పు అన్నీ వేస్తున్నాం కదా, బెల్లం, వరిపిండి, ఇవి చాలా ఆరోగ్యకరమైన వంటలు. మనం ఇదివరకు సెలవులకు వెళ్తున్నాం అనేసరికి మన అమ్మమ్మలు, తాతమ్మలు పండగ వచ్చిందంటే అరిసెలు, పాకుండలు, సున్నుండలు ఇలాంటి పిండి వంటలన్నీ రెడీ చేసి డబ్బాలో స్టోర్ చేసి ఉంచేవారు కదా, మనం ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం.
ఈ పిండి వంటలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి డీప్ ఫ్రై చేయడం వల్ల మనకి చెడ్డ అనేదే జరగదు. ఇందులోకి ఒక చుక్క ఆయిల్ కూడా లాగకుండా వస్తాయి. అదే మనం ఇప్పుడు చేసుకునే మైదా పిండితో డీప్ ఫ్రై ఐటమ్స్ అవి అయితే మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ఇలాంటి సాంప్రదాయ వంటలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ శీతాకాలంలో ఈ నువ్వులు, బెల్లం, కొబ్బరి ఇవన్నీ మన శరీరానికి అవసరం కాబట్టి మన పూర్వీకులు మనకి ఇలాంటి వంటల్ని పరిచయం చేశారు. ఇవి మనం చేసుకుని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. చూస్తున్నారుగా, నువ్వులు బెల్లం పోకుండలు రెడీ. ఎంత సూపర్గా ఉన్నాయో చూడండి, మీరే చూడండి. లోపల అలా సాఫ్ట్గా, పైన క్రంచీగా. ఒక్కటి తిన్నామంటే ఒక్కదాంతో ఆపే బుద్ధి కాదు, ఒకదాని మీద ఒకటి తినాలనిపిస్తుంది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.